నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి. రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో 14వ తారీఖు రాత్రి 11:20 మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది. అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ మిథున రాశిలోకి ఈ బృహస్పతి సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, దేవగురువు మిథున రాశిలోకి అడుగు పెట్టడం వల్ల మేషరాశి వారికి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు పొందడము, పెట్టుబడుల వల్ల లాభాలు రావడము, పెట్టుబడులు పెట్టడానికి విదేశాలలో ఏర్పాటు చేసుకోవడానికి తగిన సమయాన్ని అందించడము, వ్యాపార సంస్థలు కానీ, వర్తకాలు కానీ, వాణిజ్యం కానీ, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి విస్తరణ కోసం కానీ, లేదా కొత్తగా స్థాపించడానికి కానీ, లేదా ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవడానికి కానీ విశేషమైన సంపదను, లాభాలను ఈ సమయంలో బృహస్పతి ఇవ్వబోతున్నాడు మేషరాశి వారికి. అయితే దీంతో పాటుగా అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. గతంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా, లేదా ఆస్తి పరంగా తగాదాలు ఉండి విడిపోయినా, ఇలాంటి వాటివి ఏవైనా కుటుంబంలో జరిగి ఉన్నట్టయితే కనుక అవి మంచి సంబంధాలుగాను, తిరిగి కలుసుకునేటట్టుగాను, స్థిరచరాస్తులు అభివృద్ధి చేసుకునేటట్టుగాను ఈ సమయంలో మేషరాశి వారికి ఇవ్వబోతున్నాడు. దీంతో పాటుగా శుభకార్యాలు, ఆగిపోయిన శుభకార్యాలు కానీ, ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ, లేదా మధ్యలో కొనుక్కుని ఇల్లు వెనక్కి డబ్బులు తీసుకోవటం కానీ, లేదా కొనుక్కోలేకపోయిన పరిస్థితి ఏర్పడడం కానీ, ఇలాంటివి ఏవైనా అడ్డంకులు కానీ ఆగిపోయినటువంటివి తిరిగి మళ్ళా పునరావృతం అవ్వడము, తిరిగి మళ్ళా కొనుక్కోవడానికి అవకాశాలు ఆర్థిక పరంగా కలిగించడము, ఆకస్మిక ధనప్రాప్తులు ఇలాంటివి ఏర్పాటు చేయడము, దీంతో పాటుగా కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఇబ్బందులు పడి అవి మన దాకా రావట్లేదు అని నిరాశ చెందినప్పుడు కూడా ఈ బృహస్పతి గురు సంపద కారకుడు, ఐశ్వర్యకారకుడు కాబట్టి ఈ సమయంలో మేషరాశి వారికి అట్లాంటి లాభాలను ఇవ్వబోతున్నాడు. దీంతో పాటుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. అన్ని పరంగా చాలా చక్కగా ఉంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది. అనుకున్నవి మీరు ఏ స్థాయిలో అనుకుంటారో ఈ సమయం అంతా, ఈ తన గమనం సమయం అంతా కూడా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యేటట్టుగా బృహస్పతి అనుగ్రహించబోతున్నాడు. అయితే దీంతో పాటు అనారోగ్య సూచనలు ఆరోగ్యం మీద దెబ్బ పడేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఇది గురు ప్రభావం కాదు, గమనించాలి. దీంతో పాటు ఈ గురు సంచారంలో మిగతా పాపగ్రహాలు ఏవైనా అందులో అనుకూలించి ఉంటే కనుక, అంటే మీ గురు సంచారంలో ఆయా స్థానంలో, ఆరోగ్య స్థానంలో కనుక పాపగ్రహాలు ఉండి ఉంటే ఈ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇది గురు మీద నింద వెయ్యకండి. అయితే దీంతో పాటుగా కొంతమంది బద్ధకాన్ని కానీ, పోస్ట్ పోన్మెంట్ కానీ, తర్వాత చేద్దాంలే అని ఇతర వాళ్ళ మీద ఆధారపడటం కానీ, ఇలాంటి వారు ఎవరైనా సరే మేషరాశిలో ఉన్నట్టయితే వాళ్ళు దీని నుంచి బయటపడండి. లేదు అంటే కనుక తీవ్రమైన పరిణామాలు ఇక్కడ ఇవ్వబోతున్నాడు. ఎందుకు అంటే బృహస్పతి ఇచ్చే ఫలితాలలో అతనికి ఇష్టం లేనిది బద్ధకము, పోస్ట్ పోన్మెంట్, అంటే తర్వాత చూద్దాము, తర్వాత చేద్దాము, ఇలాంటి పనుల వల్ల మీకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మేషరాశి వారికి మరి ఒక విశేషం ఏంటంటే, మీరు ఏదైనా కోర్టు పరంగా కానీ, వివాహ పరంగా కానీ ప్రయత్నాలు ఏవైనా శుభకార్యాలకు కానీ చెయ్యాలి అని అనుకుంటే ఈ సమయాన్ని మీరు అద్భుతమైన సమయంగా తీసుకుని తక్షణమే ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఎందుకంటే గురుబలం చాలా ఎక్కువగా ఈ మేషరాశి వారికి ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ సమయంలో, అంటే ఈ గురు సంచార సమయంలో ప్రతి గురువారము మీరు పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టు
ఉన్నట్టయితే పసుపు కొమ్ములు కానీ, పసుపుని కానీ, లేదా పసుపు రంగు వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహము మరింత విశేషంగా పొందే అవకాశం గోచరిస్తోంది. ఆయన ఫలితాన్ని కూడా ఇస్తాడు కూడా. అయితే మీరు ఇంకా ఎక్కువగా ఫలితాలు పొందాలి అని అనుకున్నప్పుడు దేవాలయంలో పసుపుకు సంబంధించినటువంటి పసుపుతో వినాయకుణ్ణి చేసి దానం ఇవ్వడం కానీ, లేదా పసుపుతో ఏదైనా పూజా కార్యక్రమం చేయడం కానీ, గృహంలో కానీ ఇంట్లో కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి మీరు ఏదైనా శుభకార్యాలు చేయడానికైనా, లేదా వివాహ ప్రయత్నాలు చేయడానికైనా, ఏదైనా మీరు అనుకున్న పనికు పసుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఇంకా ఎక్కువగా మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే కనుక గురువుకు సంబంధించిన చిన్ని మంత్రాన్ని ఇవ్వబోతున్నాను. దాన్ని తప్పనిసరిగా ఈ సమయంలో ప్రతిరోజు పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఓం గుం గురవే నమః ఈ మంత్రాన్ని గురుగ్రహ ప్రీతి కోసము 108 సార్లకు తక్కువ కాకుండా జపించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గురు సంచార ఫలితాలు, ప్రభావాలు, సూచనలు. నమస్తే. ఇది కంక్లూజను. మీరు రాసి తర్వాత వేసుకుంటారా, ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి. ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా, ఇప్పుడు వ్యవసాయ, వాణిజ్య, దేశకాల పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి. నమస్తే. అయితే మనకి మే 14 రాత్రి 10:20 లేదా 36 నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 7:36 వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము, ఇందాక మనం చెప్పుకున్నవి రాశుల ఫలితాలు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము, వాణిజ్యము, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి, కాలమానం ప్రకారము, దేశ రాజ్యాంగ స్థితిగతులు, సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను. ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము. ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా, అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషను, డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది. కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది. రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము, నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పళ్ళ సాగులు, పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి. ప్రభుత్వము నష్టపరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి. ఇది వ్యవసాయ పరంగా. అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను, దాన్ని పాటించుకోండి. నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి. అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు, రైతులకు మరీ చెప్తున్నాను, గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం వల్ల విశేషమైన పంట, విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి. అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే, వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండూ చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. డిజిటల్ వ్యాపారాలు, ఈ కామర్సు, లాజిస్టిక్స్,
ఎడ్యూటెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు. అయితే స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఏమవుతోందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్సు, ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి. అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు. అయితే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త, తీవ్రంగా నష్టపోతారు, మానసికంగా కుంగిపోతారు. మళ్ళా చెప్తున్నాను, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి. అయితే రైతు మార్కెట్లు, డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి. మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు, పసుపు, గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి. తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పొలిటికల్గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధగ్రహంలో అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో విచారణ స్వభావము, నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది. రెండో పాయింట్, మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే 5 రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాలు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాజకీయాలు, ఈ 5 రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది.